అదేనా? అదే నిజమైతే ఇప్పుడు మొర్దెకై దగ్గర ఏం ఆయుధం ఉన్నది? ఎస్తేర్ దగ్గర ఏ ఆయుధం ఉన్నది? అడగచ్చు ఒక మాట, నీ దగ్గర ఏ ఆయుధం ఉన్నది? గట్టిగా రావాలి కదా ఇప్పుడు. ఏ ఆయుధం? ఆశ్చర్యకరం ఏంటంటే పోలీస్ పని ప్రార్థన చేస్తుంది, డాక్టర్ పని ప్రార్థన చేస్తుంది, లాయర్ పని ప్రార్థన చేస్తుంది, పెద్ద పని ప్రార్థన చేస్తుంది, సేవకుడు పని కూడా ప్రార్థన చేస్తుంది. అన్ని చేయగలిగిన ఒకే ఒక్క శక్తి దేవుడు ప్రార్థన పెట్టాడు. ఆ ప్రార్థన మనకిచ్చాడు. ఇప్పుడు ఆ తాళం చెవి నువ్వు వాడినప్పుడే నువ్వు ప్రతి దాన్ని తెరవగలవు, ప్రతి ఇబ్బందిని తీసేయగలవు, ప్రతి శోధన తీసేయగలవు, ప్రతిదాన్ని తట్టుకోగలవు. నువ్వు విశ్వాసం కోల్పోయినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు నీ విశ్వాసం తిరిగి పొందుకోగలవు. నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, ఆటంకం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని బయటికి రావాలంటే మళ్ళీ నీకు అదే ప్రార్థన కావాలా. ఆరోగ్యం పాడైనప్పుడు నీ ఆరోగ్యాన్ని నువ్వు మళ్ళీ పొందుకోవాలంటే అపవాది దొంగతనం చేసిన అనారోగ్యము నీ దగ్గర